ఈరోజు నేను వేవర్ ఎలా యూజ్ చేయాలి అనేది నేర్పించబోతున్నానండి. సో ఆల్రెడీ బ్లో డ్రై చేసిన హెయిర్ సెక్షన్ అనమాట. ఇది ఒక థిన్ సెక్షన్ తీసుకున్నాను. దానికి స్ట్రాంగ్ హోల్డ్ లేకపోతే మీడియం హోల్డ్ స్ప్రే అనేది స్ప్రే చేస్తున్నాను. సో దట్ బేబీ హెయిర్ ఏమీ నాకు డిస్టర్బెన్స్ కాకుండా నీట్గా వస్తుందన్నమాట. సో దాని తర్వాత రూట్స్కి జస్ట్ 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి వేవర్ టూల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది ఒక హీటింగ్ టూల్ అనమాట. సో వేవ్స్ మనకి క్రియేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఆ సెక్షన్ని ఈ టూల్లోకి నీట్గా తీసుకుని 5 to 7 seconds మనం హోల్డ్ చేయాలి. సో అలా ఎండింగ్ వరకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తే మనకి వేవ్స్ అనేవి చాలా నీట్గా డిఫైన్ అవుతాయి. ఎవరి హెయిర్కి అయితే హైలైట్స్ ఉంటాయో వాళ్ళకి ఈ వేవర్ చాలా బాగుంటుంది. వేవ్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి అన్నమాట. సో మా మాస్టర్ క్లాస్ స్టూడెంట్స్కి అయితే ప్రతి హీటింగ్ టూల్ కూడా ఎలా యూజ్ చేయాలి అనేది నేను నీట్గా నేర్పిస్తాను. ఎందుకంటే ఎప్పుడు ఏ క్లయింట్ ఏం అడుగుతారో మనకు తెలియదు కదా. సో వాళ్ళు ఏం అడిగినా సరే మనం చేసేలాగా ఉండాలి. సో ఇట్లాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం ప్లీజ్ ఫాలో అవుట్ అలంకార్ అకాడమీ. థ్యాంక్ యూ. సీ యూ అట్ అలంకార్.